ఫ్రెండ్స్ టెక్నోస్ 2084 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి December 22, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus ఫోన్ ఒకటి గీక్ బెంచ్లో లిస్ట్ అయింది. మేబీ ఇది Nord 6 గా అయినా రావచ్చు, లేకపోతే టర్బో సిరీస్ కొత్తది తీసుకొస్తామని చెప్తున్నారు కదా, దానిలో అయినా రావచ్చు. ఈ ప్రాసెసర్ చూస్తుంటే మాత్రం 8S Gen 4 లాగా కనిపిస్తుంది. Poco F7 iQOO Neo 10 ఈ ప్రాసెసర్ మనం చూసాం. ఈ ప్రాసెసర్ కనిపిస్తుంది. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ లో 165 రిఫ్రెష్ డిస్ప్లే. ఇవి కొన్ని లీక్ అయితే దీనికి సంబంధించి ఈ OnePlus నాకు తెలిసి Q1 2026 లో ఈ ఫోన్ తీసుకురావచ్చు. ఈ ఫోన్ తో పాటు OnePlus 15S కూడా రావచ్చు. కాంపాక్ట్ ఫోన్ ఉంటుంది, చిన్న సైజ్ ఫోన్. అది OnePlus 13X సక్సెసర్. అది కూడా మనం ఫస్ట్ క్వార్టర్లో అయితే చూడొచ్చు OnePlus నుంచి. సమ్మర్లో నాకు తెలిసి Nord సిరీస్ చూడొచ్చు, OnePlus Nord 6. ఈసారి Nord 6లో హైయెస్ట్ బ్యాటరీ ఉండబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. 8000 mAh బ్యాటరీ పైనే Nord సిరీస్లో మనం చూద్దాం మరి ఈ ఫోన్ Nord 6 వస్తుందో లేకపోతే టర్బో సిరీస్లో తెస్తారో ఇప్పుడు నేను చెప్పిన స్పెక్స్ తోటి. Xiaomi నుంచి Xiaomi 17 Ultra లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. గ్లోబల్గా ఇది December 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా తీసుకొని వస్తున్నట్లున్నారు. అండ్ ఈ ఫోన్ ఇండియాకి కూడా వస్తుంది. ఇండియాకి కూడా మనం నెక్స్ట్ ఇయర్ జనవరి ఎండ్లోపు Xiaomi 17 గ్లోబల్ లాంచ్ ఉండొచ్చు అని కూడా రిపోర్ట్ వస్తుంది. అంటే ఇండియాకి మనం చూడొచ్చు 17 Ultra ఈ రెండు ఫోన్స్ ఇండియా ఖచ్చితంగా వస్తాయి. ప్రో మోడల్ అయితే మోస్ట్లీ రాదు. ప్రో మోడల్ చైనాలో తయారు చేసిన చైనాలోనే అయిపోతున్నాయి, వేరే దేశాలకు తీసుకురారు అని చెప్పి రిపోర్ట్ అయితే ఉంది. చాలా మంది ప్రో మోడల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ బ్యాక్ సైడ్ డిస్ప్లే అవి మాక్సిమం ఇండియాకి రాకపోవచ్చు. మాకు ఒప్పో నుంచి రెనో సిరీస్ వీళ్ళకి బాగా అమ్ముడుపోయే సిరీస్ ఆఫ్లైన్ లో రెనో 14 సిరీస్ సక్సెసర్, రెనో 15 సిరీస్ అయితే వస్తుంది. జనవరిలో వీటిని లాంచ్ చేయబోతున్నారు. ఇది 100% కన్ఫర్మ్. ఇది దీనిలో మొత్తం 3 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. రెనో 15, 15 Pro, 15 Pro మినీ వస్తుంది ఈసారి. 15 Pro మినీ సేమ్ ఇంచుమించు ఒకే స్పెక్స్ ఉంటాయి, కాకపోతే దీనిలో మీకు డిస్ప్లే సైజ్ చేంజ్ అయిపోతుంది. 15 Pro వచ్చేసరికి 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తే, ప్రో మినీ వచ్చేసరికి 6.32 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. రెండు 1.5K AMOLED డిస్ప్లేసే. రెండిట్లో Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది. రెండిట్లో కెమెరా సెటప్ కూడా సేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 200 MP మెయిన్ కెమెరా, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 50 MP కెమెరా ఉంటుంది. బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా బయటకి అయితే రాలేదు. బ్యాటరీలో కొంచెం చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా బేస్ మోడల్ రెనో 15 విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో రాబోతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తోటి. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.59 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K డిస్ప్లే ఇది కూడా. దీనిలో 200 MP కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 MP, 50 MP కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 50 MP కెమెరాతో వస్తుంది. మొత్తం ఈ 3 ఫోన్స్ ఒప్పో రెనో సిరీస్ లో అయితే జనవరిలో రాబోతున్నాయి. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే HP Omni Book 16 ఇంచ్ ల్యాప్టాప్. ఇది OLED డిస్ప్లేతో వస్తుంది. 2K OLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ X ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది 16GB ర్యామ్ తో వస్తుంది అండ్ 1TB SSD తో వస్తుంది. Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. MS Office హోమ్ ఉంది కదా, అది ఫ్రీగా అయితే వస్తుంది ల్యాప్టాప్ తో పాటు. ఈ ల్యాప్టాప్ మీద 12,750 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇది మీకు 52,250 రూపాయలకి వస్తుంది. ఇంకో డీల్ కూడా ఉంది. Lumia టీవీ ఉంటుంది కదా, Lumia Vision 7, ఇది తక్కువ రేట్కి అయితే వస్తుంది. జస్ట్ 23,299 రూపాయలకి వస్తుంది. 43 ఇంచ్ 4K QLED టీవీ. దీని మీద 1000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 3,250 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్ లోనే ఉంటాయి, స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్ లింక్స్ కూడా ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మనకి యాపిల్ ఇండియాలో చిప్ తయారు చేయడానికి చూస్తున్నట్లు రిపోర్ట్ అయితే వస్తుంది. చిప్ అంటే మెయిన్ చిప్ అయితే కాదు, ఏదైతే మనకి డిస్ప్లే డ్రైవర్ చిప్స్ కానివ్వండి, పవర్ ఐసీస్, కనెక్టివిటీ చిప్స్, ఇలాంటి చిప్స్ వీళ్ళు మురుగప్ప గ్రూప్ చెందిన CG Semi కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకొని గుజరాత్ లో ఉంటుంది ప్లాంట్ వీళ్ళది, అక్కడ తయారు చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఆల్రెడీ గిగాబైట్ అనే కంపెనీ ఉంటుంది, మదర్ బోర్డ్స్ తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా డెస్క్టాప్ మదర్ బోర్డ్స్, సర్వర్ కి సంబంధించిన మదర్ బోర్డ్స్ ఇట్లాంటివి తయారు చేస్తున్నారు. ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసారు. ఇండియాలో ఇప్పుడు కొద్దిగా చిప్ సైడ్ కూడా మూవ్ అవుతుంది మార్కెట్ అయితే. మెయిన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తీసుకొస్తే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి చైనాలో నిహావో అని చెప్పేసి ఒక యాప్ లాంచ్ చేశారు. చైనాలో ఈ యాప్ మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి మనం చైనాకి వెళ్ళారనుకోండి, ఎవరైనా ఇండియన్స్ చైనాకి వెళ్ళారనుకోండి, అక్కడ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, లైక్ యూపీఐ లాగా అనమాట. మన క్రెడిట్ కార్డుతో మనం మొత్తం లాగిన్ అయిపోవచ్చు. మనం డైరెక్ట్ ఇక్కడ యూపీఐలో పేమెంట్ చేస్తాం, అక్కడ మనం పేమెంట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా క్రెడిట్ కార్డు, వీసా కానివ్వండి, మాస్టర్ కార్డ్, ఏదైనా కార్డ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు క్యాష్ విత్డ్రా చేసుకుని ఇట్లాంటివి అయితే ఏముండవు. అక్కడ చైనీస్ పీపుల్ ఎలా అయితే QR కోడ్ స్కాన్ చేసి అన్ని యూజ్ చేస్తూ ఉంటారో అన్ని చోట్ల మీరు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా క్యాష్ బ్యాక్ ఇలాంటివి ఏమైనా ఉంటే డైరెక్ట్గా యాప్లోకి మీ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, అక్కడ నుంచి మీ అకౌంట్లో డబ్బులు అయితే వచ్చేస్తుంటాయి. సో ఇట్లా ఈ యాప్ అయితే తీసుకొని వచ్చారు, నిహావో యాప్ అని చెప్పేసి. దీనికి మరి సపరేట్గా మీ చైనా నెంబర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ మీరు యూజ్ చేస్తున్నారో అదే అక్కడ మనం రోమింగ్లో పెట్టేసి మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వస్తారు ఒకవేళ మీరు BGMI ఆడే వాళ్ళు అయితే మాత్రం ఒక టోర్నమెంట్ జరుగుతుంది, BGIS 2026 అని చెప్పేసి. ఎవరైనా రిజిస్టర్ అవ్వచ్చు. ఒకవేళ మీ టీం మీరు రోజు ఆడుతున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ స్పోర్ట్స్లో అంటే మాత్రం
సో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. డిసెంబర్ 15 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి, జనవరి 4వ తారీఖు ఎండ్ అయిపోతాయి. మీకు వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయి ఫస్ట్ మీరు లీడర్ లాగా మీరు మీ బీజం ఐడి ఉంటుంది కదా, అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు ఇన్వైట్ చేయాలి. మిగతా నలుగురు మొత్తం 5 రావాలి, మీ ఫ్రెండ్స్ 5 ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసేసి మొత్తం 5 మీరు వాళ్ళకి ఇన్విటేషన్ కోడ్ వెళ్ళిద్ది, వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ చేసి ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేసేసి మీ టీంలో జాయిన్ అయిపోవచ్చు. మీ అకౌంట్స్ అన్ని అట్లీస్ట్ లెవెల్ 30లో ఉండాలి, ప్లాటినం 1 ర్యాంక్లో ఉండాలి, ప్లాటినం 1 అండ్ అబోవ్. జనవరి 8వ తారీఖు నుంచి టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్ ఇంకా కావాలనుకుంటే ఈరోజు లైన్ అన్న వీడియో చేసి ఉంటాడు, ఈ లింక్ ప్రొవైడ్ చేస్తా కార్డ్స్లో, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీని ప్రైస్ ఫుల్ చూస్తే మనం షాక్ అయిపోవాలి. లాస్ట్ 2 years చూస్తే 2 CR ఉండేది, తర్వాత 3.2కి వచ్చింది. ఇప్పుడు దగ్గర 5 CR వరకు వెళ్తుంది, 5 CR పైనే వెళ్తుంది అనుకుంటున్నాను. 5 కోట్లు ప్రైస్ పూల్ అనుకోండి. ఇంకా గెలిచిన వాళ్ళకి మినిమం ₹1 వస్తాయి ఫస్ట్ ప్రైజ్ లో ఉన్న వాళ్ళకి. మీరు డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా టాప్ 6-7లో ఉంటే ఎంతో కొన్ని లక్షల రూపాయలు అయితే వస్తాయి మీకు. ఇది ఇక్కడ ఆగదు, ఇంకా మీకు పెరుగుతూనే ఉంటుంది. ఈ స్పోర్ట్స్కి ఇంకా చాలా ఫ్యూచర్ అయితే ఉంది. నెక్స్ట్ 5 yearsలో ఈ ప్రైస్ పూల్ మీకు ఖచ్చితంగా 15 కోట్లకి వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 10-15 కోట్ల మధ్యలో కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి మిలాన్ మస్క్ ఈ పర్ఫార్మెన్స్ని మెచ్చుకున్నాడు. అక్కడ పర్ఫామ్ చేస్తున్న ఎవరు అనుకున్నారు, మంచి డాన్సర్స్ ఉన్నారు కదా. డాన్సర్స్ ముందు మీకు డాన్సర్స్ కాదు, ఇటుపక్క 3 రోబోలు, ఇటుపక్క 3 రోబోలు, మొత్తం 6 రోబోలు సింగర్ పక్కన పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ అది చూసి ఇలాన్ మస్క్ అయితే ఇంప్రెసివ్ అని చెప్పేసి ట్వీట్ కూడా పెట్టాడు. ఇవి మీరు చాలాసార్లు చెప్పాము మీకు, చైనాలో ఒక కంపెనీ అయితే ఉంటుంది, కంపెనీ పేరు వచ్చేసరికి యూనిట్రీ. వీళ్ళు రోబోట్స్ తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ 6 రోబోట్స్ని హ్యూమనాయిడ్ రోబోట్స్ వీటిని తయారు చేశారు. అండ్ వీటిని స్ట్రాంగ్గా కూడా చేశారు. అవి ఫ్లిప్ చేసిన, డాన్స్ చేసిన, అవి కింద పడకుండా నీట్గా డిజైన్ చేశారు వాటిని. వెనక బ్యాక్ సైడ్ డాన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు కదా, వాటి మూవ్స్ని ప్రాక్టీస్ చేయించారు. అవి చూసి నేర్చుకుంటాయి అనమాట వాళ్ళు వేసే డాన్స్ని. సో వాళ్ళతో కలిపి అవి పర్ఫామ్ చేస్తున్నాయి మ్యూజిక్ తగ్గట్టు. చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో మనకి డాన్సర్స్ ఉద్యోగాలు కూడా పోయేటట్టున్నాయి, సైడ్ డాన్సర్స్ కూడా అవసరం లేదనమాట, ఇవే పర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే, iPhone 12 mini యూజ్ చేస్తున్నా, న్యూ మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా, 60K వరకు iOS లోనే కావాలి, ఏదైనా సజెస్ట్ చేయండి. నన్ను అడిగితే మాత్రం బెస్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని iPhone 17కి వెళ్ళడం చాలా చాలా బెటర్ ఆప్షన్. నెక్స్ట్ 5 సంవత్సరాలు యూజ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే ఇప్పుడు iPhone 15, 16 తీసుకున్నారనుకోండి, అట్లా డిస్ప్లేస్ మీకు 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటాయి. మీరు గేమ్స్ ఆడపోయినా కానీ 60 Hz మీకు చాలా ల్యాగ్ ఫీల్ అవుతుంటుంది. మీరు వాడుతున్నప్పుడు UI కూడా అంత స్మూత్ అనిపించదు. మీకు ఇప్పుడు ఏదైతే 17 వచ్చిందో, లైక్ మీరు iPhone Pro మోడల్ యూస్ చేస్తున్న ఫీల్ అయితే ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది ఫోన్ కూడా. సో బెటర్ నన్ను అడిగితే, కెమెరాస్ కూడా చేంజ్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్. 17 బెటర్ ఆప్షన్, కొద్దిగా యాడ్ చేసుకోండి డబ్బులు. నెక్స్ట్ మనకి 2025లో మనం కామన్గా యూస్ చేసిన పాస్వర్డ్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే లిస్ట్ ఇచ్చేసరికి నాట్ పాస్ అనమాట. వీళ్ళు పాస్వర్డ్ మేనేజింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 ఇట్లాంటి పాస్వర్డ్స్ పెట్టుకున్న వాళ్ళు దగ్గర ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది అయితే ఉన్నారు. 4 కోట్ల మంది సింపుల్ పాస్వర్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అడ్మిన్ అని చెప్పేసి కొంతమంది పెడుతుంటారు, జస్ట్ అడ్మిన్ అని చెప్పేసి పాస్వర్డ్. అది దగ్గర 2,10,00,000 మంది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ పాస్వర్డ్ అని ఉంటుంది కదా, పాస్వర్డ్గా PASSWORD అని పాస్వర్డ్ పెట్టుకుంటారు. వీళ్ళు ఒక 35 లక్షల మంది దాకున్నారు. ఇవి సింపుల్ పాస్వర్డ్స్ 2025లో ఈజీగా హ్యాక్ కూడా చేయొచ్చు వీటిని. నెక్స్ట్ ఈ ఫోటో వచ్చేసరికి ఒక తల్లి ట్విట్టర్లో పోస్ట్ చేసింది, అబ్బాయి వాళ్ళ కొడుకు స్నానం చేయట్లేదు. స్నానం చేయకపోతున్నసరికి ఒక 3-4 రోజులు చూసింది. వాడు స్నానం చేయకపోయేసరికి వాడు ఏం చేసినట్టు, వాడికి బొద్దింకలు అంటే భయం. ఫోటోషాప్లో వాడు పడుకున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫోటో తీసేసి 3 బొద్దింకలు 4 బొద్దింకలు పెట్టేసి వాడు మళ్ళీ నిద్ర లేచిన తర్వాత చూపించింది అనమాట. ఇగో చూడు, నువ్వు స్నానం చేయకపోతే నిన్ను బొద్దింకలు వస్తున్నాయి దగ్గరికి, ఆ స్మెల్కి. సో నువ్వు ఇలాగ కంటిన్యూ చేసావు అనుకోండి, అవి వచ్చి నిన్ను తినేస్తే అది అని చెప్పేసరికి మనోడు భయపడిపోయి స్నానం చేయడం మొదలుపెట్టాడంట. ఇప్పుడు రెగ్యులర్గా స్నానం చేస్తున్నాడు. ఇట్లా నాకు టెక్నాలజీ ఉపయోగపడింది అని చెప్పేసి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీని అందరూ మెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ మనకి చైనా వాళ్ళు పాపులేషన్ పెంచడానికి చూస్తూ ఉన్నారు. చెప్పాను మీకు ఆల్రెడీ, ఏదైతే బర్త్ రేట్ని తగ్గించే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, కాండోమ్స్ కానివ్వండి, పిల్స్ ఉంటాయి, ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాటి మీద ట్యాక్సెస్ పెంచేశారు. 13% వరకు ట్యాక్సెస్ అయితే పెంచేశారు. ఇప్పుడు ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నారు 2026లో. ఒకవేళ ఎవరైనా గర్భం దాల్చారనుకోండి, వాళ్ళ పిల్లలు మొత్తం బయటకు వచ్చే వరకు మొత్తం డెలివరీ అన్ని ఛార్జెస్ అన్ని గవర్నమెంటే పెట్టుకునేది అనమాట. బర్త్ రేట్ని పెంచడానికి చైనా అయితే నిర్ణయం తీసుకున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. చైనా అయితే ఇప్పుడు పాపులేషన్ పెంచడానికి అయితే చూస్తుంది. రష్యా కూడా అంతే. రష్యా అయితే నైట్ 10 గంటల తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ చేసేస్తుంది, ఎలక్ట్రిసిటీ కూడా ఆఫ్ చేసేస్తుంది. అందరు పాపులేషన్ పెంచడానికి అయితే చూస్తూ ఉన్నారు. చిన్న కథ కదిరిద్యా. ఇదే పని వరకు న్యూస్ అయితే మనం 6,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం 5 మిలియన్కి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా రోజు వీడియోస్ చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.